హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్కి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య రాజ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. అలా రాజ్ అంటే ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడు రాజ్ కావ్య మాటలు వినగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అలా ఎందుకు కళావతి గారు, నేనంటే మీకు ఎందుకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు రాజ్, చెప్పండి కళావతి గారు, నేనంటే మీకు ఇష్టం లేదు అని చెప్పారు కదా, మరి నాతో చాలా సంతోషంగా ఇన్ని రోజులు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం కూడా మీకు తెలుసు కదా, అలానే మీరు నన్ను ఇష్టపడిన విషయం కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకని ఇలాగా నేనంటే ఇష్టం లేదు అని అంటున్నారు? నాకు మీరు కారణం చెప్తే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానండి అని అంటాడు. అప్పుడు అపర్ణ నన్న రామ్ అని అంటుంది. అప్పుడు రాజ్, మీరేమీ మాట్లాడకండమ్మా, కళావతి గారు మీరు మాత్రమే మాట్లాడండి అని అంటాడు. అప్పుడు కావ్య, నేనిప్పుడు మీకు ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేనండి అని అంటుంది. అప్పుడు అపర్ణ, అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావేంటి, అసలు నువ్వు వాడి ప్రపోజల్ని ఎందుకు రిజెక్ట్ చేశావు అని అంటుంది. అప్పుడు కావ్య, నా కారణాలు నాకున్నాయి అత్తయ్య, కానీ నేను అందరికీ ఇప్పుడు చెప్పలేను, మంచి సమయం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను అని అంటుంది. అప్పుడు రాజ్, చూడండి కళావతి గారు, మీరు మీ ప్రేమని దాచి ఇలా కఠినంగా మాట్లాడుతున్నారని నాకు చాలా స్పష్టంగా తెలిసిపోతుందండి. మీరు దేని గురించో భయపడి మీరు మీ ప్రేమని దాచి ఇలా మాట్లాడుతున్నారు. ఏమైందండి, ఏదన్నా ప్రాబ్లమా అని అంటాడు. అప్పుడు కావ్య, అసలు నా గురించి మీకెందుకండి అని అంటుంది. అప్పుడు రాజ్, అదేంటి కళావతి గారు అంత మాట అన్నారు, ఇన్ని రోజులు మీకే ప్రాబ్లం వచ్చినా కానీ నేను చేయగలిగినంత సహాయం మీకు చేశాను కదా, ఎప్పుడు మీకు తోడుగా ఉన్నాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలేమైందండి అని అంటాడు. అప్పుడు కావ్య, నాకేమీ కాలేదండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య, నన్ను క్షమించండి అమ్మమ్మగారు అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్య అంత మాట అన్నాక ఇంకక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అపర్ణ, నన్న రామ్ అని రాజ్ని ఆపుతూ ఉంటుంది. అదేదో తెలియక చిన్నపిల్లలా అనేసిందిరా, ఎందుకురా నువ్వు అదన్న మాటలు పట్టించుకొని ఇలా వెళ్ళిపోతున్నావు, మేమంతా నీ వాళ్ళం, ఇది నీ ఇల్లు నాన్న, ఉండు నాన్న, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటూ ఉంటుంది. అయినా సరే రాజ్ అస్సలు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కావ్య తన గదిలోకి వెళ్లి రాజ్తో అంత కఠినంగా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. రాజ్ కావ్య మాటలు గుర్తు తెచ్చుకుంటూ తనతో గడిపిన క్షణాలని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ కార్ కూడా తీయకుండా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాడు. కావ్య వేసుకునేలాంటి కైరంగి కాపర్ క్రిస్టల్ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. రుద్రాని వెంటనే ఈ విషయాన్ని యామినికి చెప్పాలి అని యామినికి కాల్ చేస్తుంది. అప్పుడు యామిని, ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు అని అంటుంది. అప్పుడు రుద్రాని, యామిని నీకు గుడ్ న్యూస్, నీకు ఈ విషయం తెలియగానే ఎగిరి గంతేస్తావు తెలుసా, ఇది నీకు చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అని అంటుంది. అప్పుడు యామిని, అవునా, ఏంటండి అది అని అంటుంది. అప్పుడు రుద్రాని, రాజ్ మా ఇంటికి వచ్చి ఆ కావ్యకి ప్రపోజ్ చేశాడు అని అంటుంది. అప్పుడు యామిని రుద్రాని చెప్పేది పూర్తిగా వినకుండా, మా బావ ఆ కావ్యకి ప్రపోజ్ చేస్తే అది నాకు గుడ్ న్యూసా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అప్పుడు రుద్రాని, నేను చెప్పేది పూర్తిగా విను యామిని అని అంటుంది. అప్పుడు యామిని, చెప్పండి అని అంటుంది. అప్పుడు రుద్రాని, రాజ్ కావ్యకి ప్రపోజ్ చేయగానే ఆ కావ్య రాజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది అని అంటుంది. అప్పుడు యామిని ఆ మాట వినగానే ఆశ్చర్యపోయి, ఏంటి రుద్రాని గారు మీరు మాట్లాడేది,
కావ్య రాజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిందా అని అంటుంది. అప్పుడు రుద్రాని అవును యామిని, కావ్య రాజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. అంతేకాదు రాజ్ అంటే తనకి అస్సలు ఇష్టం లేదని చెప్పింది. రాజ్ ని పెళ్లి చేసుకోను అని కూడా చెప్పింది అని అంటుంది. అప్పుడు యామిని నిజంగా కావ్య రాజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిందంటారా? నా పెళ్లిని పీటల మీద ఆపేసి రాజ్ ని దక్కించుకోవాలి అని చూసుకున్న కావ్య ఇప్పుడు రాజ్ తనంతట తానే తన దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అంటే రాజ్ అంటే ఇష్టం లేదు అని చెప్పిందా? వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రుద్రాణి గారు అని అంటుంది. అప్పుడు రుద్రాణి ఎలా జరిగినా కానీ మనకి అనుగుణంగా జరిగింది కాబట్టి నువ్వు ఈ సమయంలో రాజ్ కి తోడుగా ఉండి రాజ్ ని నీ వైపుకి తిప్పుకో, నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేసుకో. నాకు తెలిసి ఇంకా ఆ కావ్య రాజ్ ని పెళ్లి చేసుకోదు. ఆ కావ్య ఇలా చేస్తోంది అంటే కావ్యకి ఏదో సమస్య వచ్చి ఉంటుంది అని అంటుంది. అప్పుడు యామిని అవును రుద్రాణి గారు, ఆ కావ్య మళ్ళీ తన మనసు మార్చుకునేలోపు నేను నా బావ మనసుని మార్చుకొని నన్ను పెళ్లి చేసుకునేలాగా చేస్తాను అని అంటుంది. అప్పుడు రుద్రాణి సరే యామిని నేనుంటాను, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు యామిని చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ గుడ్ న్యూస్ ని చెప్పినందుకు అని చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తరువాత ఇందిరాదేవి ఏంటి అపర్ణ ఇది, అసలు కావ్య ఎందుకని వాడి ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది, అసలు ఈ కావ్యకి ఏమైంది, దానికి ఏమన్నా మతిపోయిందా ఏంటి అని అంటుంది. అప్పుడు అపర్ణ ఏమో అత్తయ్య గారు, నాకు అదే అర్థం కావడం లేదు, కావ్య ఎందుకని వాడి ముందు అంత కఠినంగా ప్రవర్తించిందో నాకు ఇప్పటికీ అంతు చిక్కడమే లేదు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఏమో అపర్ణ, ఉదయం కూడా వాడు వచ్చి దానికి ప్రపోజ్ చేస్తాడు అని చాలా సంతోషంగా ఉంది, ఈ కొద్దిసేపట్లో ఏమైందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి వచ్చి ఏంటక్క ఇది, నిజంగా కావ్య ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది. అలా అందరూ కావ్య ఎందుకు అలా మాట్లాడిందా అని చాలా బాధపడుతూ ఉంటారు. రాజ్ ఎటు వెళ్తున్నాడో తనకే తెలియకుండా కావ్య గురించి తలుచుకుంటూ తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ కావ్య తనంటే ఇష్టం లేదు అని చెప్పిందని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా రాజ్ వెనకాల ఒక కారు వస్తూ ఉంటుంది. అలా అతను హారన్ కూడా కొట్టకుండా రాజ్ ని గుద్దేస్తాడు. అప్పుడు రాజ్ కింద పడిపోతాడు. ఆ తరువాత కొంచెం సేపటికి అక్కడ ఉన్న వాళ్ళు రాజ్ కింద పడిపోవడం చూసి వెంటనే రాజ్ మొబైల్ ని తీసుకొని అందులో ఉన్న కావ్య నెంబర్ కి కాల్ చేస్తారు. అప్పుడు కావ్య ఏంటి రామ్ గారు నాకు కాల్ చేస్తున్నారు, అసలు లిఫ్ట్ చేయకూడదు, ఆయనకి నేను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని కాల్ ని ఆన్సర్ చేయదు. ఆ తరువాత మళ్ళీ కావ్యకి కాల్ రావడంతో హలో రామ్ గారు, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటుంది. అప్పుడు అతను రామ్ కాదండి మాట్లాడేది, ఇతనికి యాక్సిడెంట్ అయిందమ్మా, మొబైల్ ఓపెన్ చేస్తే మీ నెంబర్ కనిపించింది, అందుకే మీకు కాల్ చేసి చెప్తున్నాము అని అంటారు. ఆ మాట వినగానే కావ్య షాక్ అయిపోతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.